లేకుండానే మనం కూడా ఆగమైపోతున్నాం. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పని చేసేటువంటి నాయకుల పక్షాన నిలబడాలి. పని కావాలంటే ఓటేయాలి, దగ్గరకు వచ్చి బల్ల మీద గుద్ది కొట్లాడి ఓట్లు వేయించిన సందర్భం మాకుంది కాబట్టి దయచేసి మాకు పని చేయండి అని చెప్పి మీరు అడగాలి. ఆ విధంగా పని తీసుకున్నటువంటి నేపథ్యం ముందుకు సాగాలి. ఉన్నటువంటి 9 మండలాలు తుంగతుర్తి నియోజకవర్గంలో కాస్తో కూస్తో కొద్దిగా పచ్చపచ్చ కనపడేదే శాలిగౌరవరం మండలం. శాలిగౌరవం మండలం సంబంధించినటువంటి ప్రాజెక్టుకు 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. ఆసిఫ్నార్ కెనాల్కు ఇప్పటికీ 5,70,00,000 శాంక్షన్ చేసుకుంటే వరుసగా ఎన్నికల కోడే కొనసాగుతున్నది కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టించుకుంటాం. అది కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. ఏ చిన్న అవకాశం దొరికినా ఊరు అక్కడింత పడేసినట్టున్నది. ఏ గూడానికి ఆ గూడానికి గ్రామ పంచాయతీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మన వాళ్ళు అడగానే ఏ గూడానికి ఆ గూడానికి గ్రామ పంచాయతీ చేసుకున్నాం. నగరకాల మార్కెటే మొత్తం శాలిగౌరవంకి వెళ్ళిపోయి ప్యాడి మీద ఆధారపడి బతుకుతుంది. మరి నగరకాల మార్కెట్కి మనం ఎందుకు పోవాలి? మన మార్కెట్ మనకుంటే బాగుంటుందని అడిగితే శాలిగౌరవం మండలం ఒక్కదానే సపరేట్ మార్కెట్ కమిటీ చేయించుకున్నాం మనం అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నాం. గురుజాల మానాయకుంట పిడిచి శాంక్షన్ చేసుకున్నాం 15 కోట్ల రూపాయలు పెట్టి. అద్భుతంగా ఏ చిన్న అవకాశం సందర్భం దొరికినా ఎంపీ గారి సహకారంతో, జగదీష్ రెడ్డి గారి సహకారంతో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని మండలాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసినాం. ఈ రోజు ఒక సందర్భం వచ్చింది. కష్టకాలంలో కింద మీద అయినా కూడా మీద అందరం కలుపుకొని బయటపడేటువంటి ప్రయత్నం చేసినాం. కానీ రేపు మళ్ళా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి 11వ తారీఖు నాడు. మళ్ళా మేఘవల్ల పులులు మళ్ళీ ఒక రకరకాల కథనాలు చెప్తూ ఏమైతుంది ఎన్ని కథలు పడ్డా నల్గొండ ఓడిపోతే మాకేమైతుంది, మళ్ళీ వచ్చి శాలిగౌరవంలో పైసలు వస్తే మా వాళ్ళు ఓట్లేసరికి అనేటువంటి ఒక అపనమ్మకంతో మీ దగ్గరకు వస్తారు. దయచేసి ఆలోచన చేయండి అని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంపీ గారి కంటే ముందు 5 ఏళ్ళు వారే ఎంపీ, తర్వాత వాళ్ళ అన్న 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు. చెప్పుకుంటేందుకు నల్గొండలో ఒక చిన్న కార్యక్రమం ఇది నేను చేసినా అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. 20 ఏళ్ళు ఎమ్మెల్యే, మధ్యన 5 ఏళ్ళు మంత్రి, ఒక చిన్న పని కూడా చేయలే. మళ్ళీ మన మీద మాట్లాడుతున్నారు. బుర్ర నరసింహ గౌడ్ గారికి ఏం తెలుసండి, ఆయన పొద్దుగా లేచి దవాఖాన పోయి కూర్చొని ఆపరేషన్ చేసుకుంటే రాజకీయం ఏమేరక అని చెప్పి నేను ఒక దగ్గర ఆయన మాట్లాడాను. 100% నువ్వు చెప్పింది వాస్తవమే, మేమేం అబద్ధం చెప్తలేం. మాకు లంగదంద రాదు, దొంగదంద రాదు, మంది ముంచు రాదు, పైసలు పంచు రాదు, కాంట్రాక్టులు చేసు రాదు, పైసలు ఎక్కువ రాదు, చెక్కులు ఇచ్చు రాదు. ఒక్కటి మాత్రం వస్తుంది, దొంగ చెక్కులు ఇచ్చి 4 లక్షల రూపాయలకు సర్పంచ్ను కొనుక్కుంటా అని 1 లక్ష రూపాయలు ఇచ్చి 3 లక్షలకు చెక్కులు ఇచ్చిరు. మొన్న ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మునుగోట్ల అన్ని చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. ఆ దొంగదందా మాకు రాదు. పొద్దుగా లేచి నిజాయితీగా ఏ హోదాలో ఉన్నా ప్రజలకు సేవ చేయాలనేటువంటి విశ్వాసంతో 7 గంటలకు లేచిపోయి 10 గంటల దాకా దవాఖానలో కూర్చొని పబ్లిక్ సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ ఎంపీకి వచ్చిన నౌకరిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యం బుర్ర నరసింహ గౌడ్ గారికి ఉన్నటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. వాస్తవమే ఈ రోజు కూడా పొద్దుగా లేచి దవాఖాన పోయి కూర్చుంటాడు, అవసరమైతే 2 ఆపరేషన్ చేసుకుంటాడు, 2 రూపాయలు సంపాదించుకున్నాడు, వచ్చి ఆయన పని ఆయన చేస్తారు. కానీ మీ లెక్క లంగ పని దొంగ పని చేయలే. కాబట్టి మిమ్మల్ని ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చాలా మంది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలు మనకేం సంబంధం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఏడాది మనం గడుతున్నటువంటి పనులు ఏవైతున్నాయో ఆ పనులు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్నాయి. దాదాపు 50,000 కోట్ల రూపాయల మీద చేరుతున్నాయి, 50,000 కోట్ల రూపాయల మీద. కానీ సెంట్రల్ రెవల్యూషన్ ఫండ్ మనకి ఇచ్చేటప్పుడు మాత్రం బడ్జెట్ల 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు ఇస్తారు. మరి 30,000 కోట్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ పోతున్నాయని అడుగుతున్నాం. ఉత్తర భారతదేశాన్ని బాగుపరుచుకుంటారు, మనకి ఇస్తలేరు. మన 16 ఎంపీలు మనకుండి ఎంఏ మిత్రపక్షంతో కలుపుకొని 17 ఎంపీలు కనుక రేపు అక్కడ ఉంటే కేసీఆర్ గారు కేంద్రంలో చక్రం తిప్పి ముగ్గిపిండి మన 50,000 కోట్లు మనకు తెస్తే అత్యద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు రేపు ముందుకు సాగుతున్నటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమంటే ఇయ్యరు. కాళేశ్వరం కడుతున్నాం, 85,000 కోట్లు అవుతున్నాయి. మీరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యమంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. జాతీయ హోదా ఇస్తే మనకేంది లాభం అంటే 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 90% కేంద్ర ప్రభుత్వం పైసలు ఇవ్వాలి. అంటే 8 కోట్లు మనం కట్టుకుంటే మిగిలినటువంటి దాదాపు 77-78 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరించాలి. 77,000 కోట్ల రూపాయలు మనకు మాత్రం ఏరే జాతీయ హోదా. ఆంధ్ర ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చారు, వాళ్ళకి మాత్రం 40,000 కోట్లు 50,000 కోట్లు దోచిపెట్టారు. ఆంధ్రోడు చేసిన పుణ్యమైంది, తెలంగాణ చేసిన పాపం ఏంటంటే చెప్పరు. కాబట్టి మన పైసలు మనకు రావాలి, మన ప్రాజెక్టులు బాగుపడాలి, మన బతుకులు బాగుపడాలి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలి, 1000 రూపాయల పింఛన్ 2,000 కావాలి, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు కావాలంటే ఇవన్నీ కొనసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక అన్నదండ కావాలి. అన్నదండ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలంటే బూర నరసింహ గౌడ్ గారికి 6 గుర్తు మీద ఓటేయాలనేటువంటి విషయాన్ని అందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ఆలోచన చేయండి. కష్టపడ్డాడు పేదోడు, కష్టపడి చదువుకొని డాక్టర్ గా నౌకరు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు పిలిపిస్తే డాక్టర్ సాబ్ తెలంగాణ స్టేట్ డాక్టర్స్ అనే సంస్థ పెట్టి మా అందరితో నేను విద్యార్థి ఉద్యమంలో ఉండే వాళ్ళు వైద్య ఉద్యమంలో కూడా ఉద్యమంలో కలిసి పనిచేసినాం. దాని తర్వాత కేసీఆర్ గారు పిలిచి 2014లో డాక్టర్ సాబ్ కష్టపడ్డావు, తెలంగాణ కోసం ముందు నిలబడ్డావు, మీకు ఆడికి ఉంటావా, ప్రజా జీవితంలోకి రావాలి కదా, సర్వీస్ చేయాలి కదా అంటే ఒక మనిషికి రోగం వస్తే ఆపరేషన్ చేసినట్టు సమాజానికి రోగం వస్తే కూడా నేను ఆపరేషన్ చేస్తా సార్, మీరు అవకాశం ఇస్తే పోటీ చేస్తా అంటే అవకాశం ఇస్తే మీరు అందరూ ఆశీర్వదించి ఆ రోజు గెలిపించి ఇలా రెండోసారి కూడా
కేసీఆర్ గారు మళ్ళీ విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు. డాక్టర్ సాబ్ ప్రజలకు అందుబాటులో ఉండు. 5 ఏళ్లకు ఒక బార్ కనపడితే ఎంపీ కష్టం ఉంటుండే. ఏడుకోటల స్వామి దర్శనం అనేది కానీ ఎంపీ గారు దొరకకపోవు. అటువంటి పరిస్థితి నుంచి 5 ఏళ్లలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నిసార్లు రావాలంటే అన్నిసార్లు మన దగ్గరకు వచ్చిపోయి మనతో మమేకమై మన కష్టసుఖాలను పంచుకొని సమస్యల కోసం పరిష్కారం చేస్తూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి డాక్టర్ బూరా నరసయ్య గారిని మనందరం కూడా గెలిపించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారికి ఉన్నటువంటి నియోజకవర్గం మొత్తం భువనగిరి పార్లమెంట్ పరిధిలో 1100 గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఊరికి రావడం వారికి సాధ్యం కాదు. మనమే ఎవరికి అవడం, అందరం ఒకరికొకరు ఏమనుకోవాలి, మనమే డాక్టర్ బూరా నరసయ్య గారు అనుకోవాలి, మనమే చేసుకోవాలి. గ్రామానికి ప్రతి ఒక్కరు మనమే తిరగాలి, బూతుగా తిరగాలి, గడప గడపకు తిరగాలి, గులాబీ జెండా తీసుకుపోవాలి, కారు గుర్తు మీద ఓటేయని అని చెప్పి ఒప్పించుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరికి ఒకటే ఒక లెక్క. కేసీఆర్ గారు ఒక మాట చెప్తే దానికి వస్తుంది, దానికి ఏమంటే పడతాడు. 200 రూపాయలు పింఛను 1000 రూపాయలు చేస్తాను ఒక్కటే ఒక మాట చెప్తే ఎన్నికల ముందు మీరు అందరు విశ్వాసంతో 2014 అధికారం ఇస్తే 1000 రూపాయల పింఛను పెంచుకుంటే అందరు ఆశ్చర్యపోయారు. మళ్ళీ 2018 ఎన్నికల డిసెంబర్ రోజు వచ్చి కేసీఆర్ గారు 5 ఏళ్ళు అయిపోయింది, మా ఊళ్ళో ఖర్చు పెరిగిపోయింది కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి 2000 రూపాయల పింఛన్ చేస్తా అన్నాడు. ఇవాళ 28వ తారీఖు 1వ తారీఖు నాడు 2000 రూపాయల నోటు నీ చేతిలో వరపోతుంది. ఆసరా పింఛన్ గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. 2000 రూపాయల పింఛన్ ఇస్తా అని చెప్తే 1వ తారీఖు తెల్లారి నీకు 2016 రూపాయలతో సహా నీ చేతిలో పెడుతున్నారు. దాని తర్వాత మరి 11వ తారీఖు నాడు పోయి మరి ఊళ్ళకు ఓటేయాలను మీరే ఆలోచన చేయండి చెప్పి మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏప్రిల్ 11న జరిగేటువంటి ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో ఈ మండలం నుంచి మనం మెజార్టీ చూపిద్దాం. గతంలో జరిగినటువంటి పొరపాట్లను ఏమరపాట్లను సవరించుకొని ముందుకు సాగుదామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచిగా గొప్పగా స్వాగతం తెలిపినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.